శంకర్ డన్. హ్మ్. సంజయ్ డన్. నెక్స్ట్ రచన, హంసిక. హంసిక, రచన వీడియో మోడ్‌లోకి రావాలా? రచన డన్. హంసిక డన్. ఇలాగే ఉండండి. ఎవ్వరైనా వీడియో ఆపారో రిమూవ్ చేసేస్తా క్లాస్‌లో నుంచి. అయండి. సరే. సీఎస్ఎస్ అంటే ఏంటి? చెప్పండి. ఎందుకు వాడాలి దాన్ని? హెచ్‌టీఎంఎల్ పేజెస్‌కి స్టైలింగ్ ఇవ్వడానికి. జనరల్‌గా హెచ్‌టీఎంఎల్ వాడి ఒక కంటెంట్‌ని మాత్రమే మీరు డిస్‌ప్లే చేయగలరు. కానీ దానికి స్టైలింగ్ ఇవ్వాలి అంటే మీకేం గావాలి ఖచ్చితంగా? సీఎస్ఎస్ కావాలి. క్లియరా? నెక్స్ట్ ఎన్ని టైప్స్ ఉంటాయి టోటల్‌గా అవి? 3 టైప్స్. ఇన్‌లైన్ సీఎస్ఎస్, ఇంటర్నల్ సీఎస్ఎస్, ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్. వీటిలి గురించి మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్‌గా హెచ్‌టీఎంఎల్‌లోనే చెప్పుకున్నాము. సో, సింపుల్‌గా ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటే ఏంటి? సింగిల్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి స్టైలింగ్ ఇవ్వడాన్ని ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటాం. హోల్ పేజ్‌కి స్టైలింగ్ ఇవ్వాలి అంటే ఇంటర్నల్ సీఎస్ఎస్. అలా కాకుండా మల్టిపుల్ హెచ్‌టీఎంఎల్ పేజెస్‌కి స్టైలింగ్ ఇవ్వాలి అంటే ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ యూజ్ చేస్తాం. క్లియరా ఇక్కడి దాకా? హ్మ్. డన్. అసలు సీఎస్ఎస్ సింటాక్స్ ఏంటి? ఇంటర్నల్ సీఎస్ఎస్ సింటాక్స్ చూద్దాం చూడండిరా. సో, ఫస్ట్ ఏం చేస్తాం? హెచ్1ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఒక ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఆ ఎలిమెంట్‌ని సెలెక్టర్ అంటాం. దాంట్లో ఇచ్చే ఈ కలర్ అనే దాన్ని ప్రాపర్టీ అంటాం. దానికిచ్చే రెడ్‌ని వాల్యూ అంటాం. సో, ఏదైతే మీరిక్కడ తీసుకుంటారో దీన్ని సెలెక్టర్ అంటాము. అండ్ ఈ కలర్‌ని ప్రాపర్టీ అంటాము. రెడ్‌ని వాల్యూ అంటాం. క్లియరా? హలో! నెక్స్ట్ చూడండిరా. నెక్స్ట్ కాన్సెప్ట్ కలర్స్. సో, జనరల్‌గా మీరు కలర్స్ ఎలా అప్లై చేస్తారు? కలర్స్ ఎలా అప్లై చేస్తారా? హలో! సరే. ఇప్పుడు నేనిక్కడ వింధ్య అని తీసుకుంటున్నా. స్టైల్ యాట్రిబ్యూట్ కాకుండా స్టైల్ ట్యాగ్‌లో అయితే ఏం చేస్తారు? ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకొని, దాంట్లో నువ్వు కలర్ అప్లై చేయాలి అంటే, కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి సంథింగ్ నువ్వు ఏ కలర్ అప్లై చేయాలనుకున్నా ఆ కలర్ నేమ్ ఇస్తావు. రైట్? సో, ఈ కలర్ నేమ్స్ మహా అయితే ఎన్ని కలర్ నేమ్స్ గుర్తుంటాయి మీకు? ఓ 20 అంతేనా? అన్ని కూడా గుర్తుండవనుకోండి. అది కష్టం కాబట్టి నిన్నే చెప్పా. కలర్ పిక్కర్ అని చెప్పి గుర్తుందా? గూగుల్‌కెళ్ళి కలర్ పిక్కర్ అని సెర్చ్ చేయాలిరా అని. సో, కలర్ పిక్కర్ అని సెర్చ్ చేసాక మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్‌ని డ్రాగ్ చేసుకొని, ఇప్పుడు ఈ కలర్ కావాలంటే మళ్ళీ దీంట్లో ఏ షేడ్ కావాలో స్పెసిఫిక్‌గా సెలెక్ట్ చేసుకొని, ఈ హెక్సా కోడ్‌ని కాపీ చేసి, హెక్సా కోడ్ ద్వారా ఇవ్వచ్చు. ఇలా ఇస్తే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? మీరు ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకున్నారో, ఆ కలర్ అనేది index.html‌కి అప్లై అవుతుంది. ఇలా హెక్సా కోడ్ కాకుండా ఇంకొక వే ఉందా మ్యామ్ అంటే అదే ఆర్‌జీబీ. ఆర్‌జీబీఏ అంటే ఆర్ అంటే రెడ్, జీ అంటే గ్రీన్, బీ అంటే బ్లూ. సో, అది ఎలా ఇవ్వాలంటే మీరు ఆర్‌జీబీ ఫార్మాట్‌లో కలర్స్ అప్లై చేయాలి అంటే ఆర్‌జీబీఏ అండ్ దీని లోపల మీరు ఇవ్వాల్సిన వాల్యూస్ అనేది సేమ్ ఇక్కడ కలర్ పిక్కర్‌లోనే మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని షేడ్. సో, అండ్ స్పెసిఫిక్‌గా మీకు ఏ స్టైల్ కావాలో ఐ మీన్ ఏ షేడ్ కావాలో ఆ షేడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఆర్‌జీబీ 3 నంబర్స్ వాటిల్ని కాపీ చేసి ఆర్‌జీబీ పెరాన్సిస్‌లో పేస్ట్ చేయాలి. అంతే. ఇలా చేసి రన్ చేస్తే ఆటోమేటిక్‌గా కలర్ అనేది మీకు అప్లై అవుతుంది.
అరే ఏమైంది? సారీ ఆర్‌జీబీ. క్లియరా? హ్మ్. నెక్స్ట్. నెక్స్ట్ ఆర్‌జీబీఏ. ఏ అంటే ఆల్ఫా. ఏ ఫర్ ఆల్ఫా. సో, ఈ ఆల్ఫా వాల్యూ అనేది మీకు 0 నుంచి 1 వరకుంటది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటది? 0-1. సో, షేడ్స్ ఉంటాయి గదా! మీరు సెలెక్ట్ చేసిన కలర్స్‌కి గూడా. సో, ఆ షేడ్‌ని సెలెక్ట్ చేయడానికి ఇప్పుడు నేను 0 పెట్టాననుకోండి మీకు కనిపియదసలకి. కనిపిస్తుందా? బట్ అక్కడ టెక్స్ట్ ఉంది. 0.3 పెడుతున్నా. ఇప్పుడు చూడండి లైట్‌గా కనిపిస్తుంది. క్లియరా? 0.8 పెడుతున్నా. ఇంకొంచెం డార్క్‌గా 1 పెట్టారనుకోండి, ఇంతకు ముందు ఎలా ఉందో అలాగొచ్చేస్తుంది. అర్థమైందా? హ్మ్. ఒక్క నిమిషం. హ్మ్. ఇది రాసుకుంటారా? ఇది రాసుకున్న తర్వాత బ్యాక్‌గ్రౌండ్స్ చెప్తాను. రాసుకోండి. అయిపోతే చెప్పండి. స్క్రీన్ స్క్రోల్ చేస్తాను. సో, నెక్స్ట్ టాపిక్ బ్యాక్‌గ్రౌండ్స్. సో, బ్యాక్‌గ్రౌండ్స్‌లో టోటల్‌గా 6 ప్రాపర్టీస్ ఉంటాయి నాన్న. ఒకటి బ్యాక్‌గ్రౌండ్ కలర్, సెకండ్ వన్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్, థర్డ్ వన్ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్, బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్. సో, దాంట్లో మీకు ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఐడియా ఉంది ఇంతకు ముందు. ఎందుకు వాడతాం బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని? ఎందుకు వాడతాం రా? వీడియోలు ఆపేసుకునేది, బ్యాక్‌కొస్తే ఆ! ఎందుకు వాడతాం? చెప్పకపోతే రేపు నుంచి నేను వస్తా క్లాస్‌కి అంతే. పోనీ మీరే రండి సార్ అంటారు. బోర్ కొడుతుంది మేడం మాకు. అంతే కదరా! దానికి కూడా లే. వాళ్ళు ఒక్కోసారి భలే రెస్పాండ్ అవుతారు మంచిగా. ట్యాప్ చేసుకుంటాను. పిచ్ టాప్. పిచ్ ఎక్కుతుంటది కదా! రెస్పాండ్ అవుతారు. పిచ్ టాప్ ఎట్లా ఏసుకోలేదు కదా! ఒక్కోసారి బాగా రెస్పాండ్ అవుతారు. నేను చెప్పేది అదే. పిచ్ టాప్ ఏసి ఏసుకోమని ఎవరు. అవునారా? పిచ్చి టాబ్లెట్లు వేసుకొని ఉన్నారు అప్పుడా? నో అంట. ఫస్ట్ ఆ పాప ఏసుకునేది ఒక 5 టాబ్లెట్లు పిచ్ ఎక్కినప్పుడల్లా. సరే సరేలే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎందుకు వాడతాము? టెక్స్ట్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేయడానికి అంతే గదా! ఆ! అంతే. నెక్స్ట్ మీరు కొన్ని ఇమేజెస్ ఐ మీన్ కొన్ని వెబ్‌సైట్స్‌లో గనక చూస్తే ఇమేజెస్‌ని అప్లై చేస్తాం. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఐడియా ఉందా? హ్మ్. లైక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజ్‌ని సెట్ చేసుంటారు. దాని పైన టెక్స్ట్ స్క్రోల్ అవుతూ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజే ఉంటది. కలర్ బదులు హోల్ పేజ్‌కి. సో, అలాంటి ఇమేజెస్ మీరు సెట్ చేయాలి అంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు చూపిస్తా చూడండి క్లారిటీగా. ఫస్ట్ నేనిక్కడ ఏ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. బాడీ ట్యాగ్‌ని. దాంట్లో ఏం రాస్తున్నాను బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. నెక్స్ట్ దీంట్లో ఏం ప్లేస్ చేస్తున్నాం? యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే యూనికోడ్ రిసోర్స్ లొకేటర్. యూఆర్ఎల్ అంటే ఏంట్రా? యూనికోడ్ హలో! రిసోర్స్ లొకేటర్. దీని లోపల మీరు ఏ ఇమేజ్‌నైతే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లేస్ చేయాలనుకుంటున్నారో దాని యూఆర్ఎల్ గాని, లేదా ఆ ఇమేజ్ నేమ్ గాని మెన్షన్ చేస్తారు. ఇలా రాసి రన్ చేస్తున్నాను చూడండి. ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? ఏమైందిక్కడ? హ్మ్. అర్థం కాలారా? బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పిక్చర్ ఎన్ని సార్లు రిపీట్ అయింది? చాలా సార్లు రిపీట్ అయింది. అవునా?
సో, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా రిపీట్ అవుతుంది. అలా రిపీట్ అవ్వకూడదు. ఒక్కసారే ఉండాలి అనుకున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ మీరు గనక వీడియోస్ చేస్తుంటే ఇలా రిపీట్ అవుతూ వస్తుంటాయి ఇమేజెస్ ఐడియా ఉందా? యాప్స్‌లో. అలా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ద్వారానే అది పాసిబుల్ అయ్యేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి బ్యాక్‌గ్రౌండ్ రిపీట్. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్‌లో మీరు నో రిపీట్ అని పెట్టారు అంటే ఆటోమేటిక్‌గా మీకు ఇమేజ్ అనేది రిపీట్ అవ్వదు. ఒక్క నిమిషం నో హైఫన్ రిపీట్. కనిపిస్తుందా? ఒక్కసారే వచ్చింది. అదే రిపీట్ ఎక్స్ అని పెట్టారనుకోండి ఓన్లీ ఎక్స్ డైరెక్షన్‌లో మాత్రమే రిపీట్ అవుతుంది హారిజాంటల్‌గా. రిపీట్ వై అని పెట్టారనుకోండి ఓన్లీ వర్టికల్ డైరెక్షన్‌లో మాత్రమే రిపీట్ అవుతుంది. క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హలో! అరే! ఇక్కడి దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సరే. ఇలా వచ్చింది గదా! సో, ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఇమేజ్ అనేది మొత్తం పేజ్‌ని కవర్ చేయాలి. అందుకని బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అని ఇస్తున్నా. వాల్యూయే కవర్‌రా. సో, అది ఇవ్వగానే ఆటోమేటిక్‌గా ఏమైంది పేజ్ మొత్తం కవర్ అయిపోయింది ఇమేజ్. అలా కాదు మ్యామ్ స్పెసిఫిక్ విడ్త్ అండ్ హైట్‌కి కవర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు మెన్షన్ చేస్తారు. లైక్ 400 పిక్సెల్స్ స్పేస్ 500 పిక్సెల్స్ అని. దీనికి మీనింగ్ ఏంటంటే 400 పిక్సెల్స్ అనేది విడ్త్. 500 పిక్సెల్స్ అనేది హైట్. అలా విత్ స్పేస్ హైట్‌తో అయినా చెప్పచ్చు. లేదా 100%లో పెడుతున్నా ఉండండిరా. లేదా కవర్ అని ఇస్తే మొత్తం హోల్ పేజ్ అయినా కవర్ అయిపోతుంది. క్లియరా ఇక్కడి దాకా? బ్యాక్‌గ్రౌండ్ సైజ్. అండ్ అలా కాకుండా బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్. బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్‌లో నేనేమిస్తున్నానంటే టాప్ అని ఇస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ ఏమిస్తున్నాను? టాప్. ఎక్కడికొచ్చేసింది ఇమేజ్? టాప్‌లో ఎక్కడికొచ్చేసిందిరా? సెంటర్‌కొచ్చేసింది. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ లెఫ్ట్ అని ఇస్తున్నా. ఎక్కడికొచ్చింది? లెఫ్ట్ సైడ్ సెంటర్‌లో వచ్చింది. అలా కాకుండా రైట్ ఇస్తే రైట్ సైడ్ సెంటర్, బాటమ్ ఇస్తే బాటమ్‌లో సెంటర్ వస్తుంది. అలాగే సెంటర్ యూజ్ చేస్తే పేజ్‌కి మిడిల్‌లో వస్తుంది. అలా కాకుండా టాప్ రైట్ అని ఇస్తున్నా. అంటే ఎక్కడ రావాలి? టాప్‌లో రైట్ సైడ్. లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్ సైడ్. బాటమ్ రైట్ ఇస్తే బాటమ్ రైట్ సైడ్. బాటమ్ లెఫ్ట్ ఇస్తే డౌన్‌లో లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో, ఇలా టోటల్‌గా 9 ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా మీకు బ్యాలెన్స్ ఉన్నది బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ రా. ఇవి రాసుకున్న తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు ఓకేనా ఇక్కడి దాకా? డన్. ఇది రాసుకోండ్రా. ఇది రాసేసారా? ఈ ప్రాపర్టీస్ 6 ఉంటాయని?